చాలా మంది జిమ్ కి వెళ్ళి ఉంటారు. ఇలానే ఒకటి చూసి ఉంటారు. సో దీన్ని కెటిల్ బెల్ అంటారు. దీనికి ఉన్న ఉపయోగం ఏంటి, దీనిలో అసలు స్పెషల్ గా మనం ఏం ట్రైన్ చేయొచ్చు అని నేను చెప్పకపోతున్నా. యాక్చువల్లీ యూజువల్ దంబుల్ని చూస్తే ఈ దంబుల్లో ఇట్టు వెయిట్ ఉంటది. సో లోడ్ అన్నది మనం పట్టుకుంటున్న ప్లేస్ కి ప్యారల్ గానే ఉంటది. సో మీరు ఏమైనా వెయిట్ లేపుతున్నారు అనుకోండి, మీకు గ్రిప్ డిమాండ్ అనేది తక్కువగానే ఉంటది. సో స్టెబిలిటీ డిమాండ్ తక్కువగానే ఉంటది. ఈజీగా ఒక యాక్టివిటీని మీరు చేసేయచ్చు. అదే మీరు ఒక కెటిల్ బెల్ ని హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఈ కెటిల్ బెల్ లో మనం రెండు రకంగా హోల్డ్ చేసుకోవచ్చు. ఒకటి టాప్ గా హోల్డ్ చేసుకోవచ్చు, ఇంకా ఒకటి బాటమ్ క్యారీ అంటారు. సో దీంట్లో బాటమ్ క్యారీ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీకు లోడ్ అనేది ఒక ప్లేస్ లో ఉంది, మనం పట్టుకుంటున్న గ్రిప్ అనేది లోడ్ నుంచి చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 4 kg అనుకోండి, ఈ 4 kg ఎఫర్ట్ అన్నది ఎలా ఉంటది అంటే మాకు 8 to 10 kg లాగా ఉంటది. సో దీన్ని మనం ఈజీగా పట్టుకుంటే ఇలా ఊరిపోతుంది అనమాట. సో మనం దీన్ని గట్టిగా పట్టుకోవాలి. సో గ్రిప్ ని ఇది డిమాండ్ చేస్తుంది, రెస్ట్ ని డిమాండ్ చేస్తుంది. ఇంకా మనం తిప్పాలి అంటే, దీని నుంచి ఏమైనా ఒక వర్కౌట్ చేయాలి అంటే ఇది అటు ఇటు వెళ్తూనే ఉంటది అనమాట. సో అక్కడ నుంచి మీకు ఆ కో కంట్రాక్షన్ డిమాండ్, ఈ సైడ్ మసిల్ ఆ సైడ్ మసిల్ అట్ ద సేమ్ టైం మీకు పని చేస్తూనే ఉండాలి. అప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకుంటున్నారా, అయితే ఈ కెటిల్ బెల్ తో చేయండి, మంచిగా స్టెబిలిటీ అనేది దొరుకుతుందండి. థ్యాంక్ యూ.